హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మా ఛానల్లో వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం చూద్దాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక అరపావు ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఎగ్స్ 2-3 నిమిషాల్లో ఇలా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎగ్గుని ఇలా వేయించుకున్న వాటిని పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఎగ్గుని వేయించుకున్నాను కాబట్టి ఫ్రై అయిపోయింది కాబట్టి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక గిన్నె పెట్టుకున్నాను. అరపావు ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేడైంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ మందం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఒక ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత నేను ఒక క్యారెట్ తీసుకొని తురుముంచుకున్నది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒక 1/2 కప్పు మందం క్యాబేజీ తురుముంచుకున్నాను ఫ్రెండ్స్. తురుముంచుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా అన్ని కలిసేలాగా ఒకసారి కలబెట్టుకున్నాం ఫ్రెండ్స్. క్యాబేజీ క్యారెట్ పచ్చివాసన పోయేలాగా ఇలా బాగా కొద్దిగా మగ్గించుకోండి ఫ్రెండ్స్. తర్వాత 2 రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత 1/2 స్పూన్ మందం కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత వేయించుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయ్యేలాగా ఒకసారి తిప్పుకోండి ఫ్రెండ్స్. 1/4 కేజీ రైస్ని ఇలా వండించుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఫ్రైలోకి మనం రైస్ కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇలా కలిసేలాగా కిందికి పైకి ఇలా కలిపెట్టుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగంత కొత్తిమీర చల్లుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.